హలో ఫ్రెండ్స్, ఆఫ్టర్ ఎ లాంగ్ టైమ్ వెల్కమ్ బ్యాక్. ఇవాళ మేము చేపలు పట్టడానికి వెళ్తున్నాం అనమాట. యాక్చువల్లీ ఇట్ ఈస్ ఏ ఫుల్ సమ్మర్ అనమాట. ఇన్ ద మంత్ ఆఫ్ మే మిడ్ ఎలక్షన్స్కి ఒకరోజు ముందు అలా విహారానికి విహరిస్తూ ఉన్నాము. ఇదిగో మన చెర్రీ. హాయ్ చెప్పు చెర్రీ. హాయ్. చెర్రీ బాగా రెడీ అయ్యి బకెట్ ఎత్తుకు వెళ్తున్నాడు. అక్కడ బావిలో కొన్ని చేపలు ఉన్నాయి అవి పట్టడానికి. అక్కడ మా అన్న వెళ్తున్నాడు, మంజు వెళ్తున్నాడు, ఇక్కడ నేను వస్తున్నా, అక్కడ మా డాడీ వస్తున్నాడు, అక్కడ ఆవులు ఉన్నాయి, చుట్టుపక్కల కొన్ని చెట్లు పచ్చగా ఉన్నాయి, మిగతా అంతా ఎండిపోయింది. ఇదిగో చూసారా, ఆల్మోస్ట్ మిట్ట మధ్యాహ్నం సమ్మర్లో చేపల వేటకి బయలుదేరుతున్నాం. అదిగో అండి, ఇవే మన మామిడి చెట్లు. ఈసారి అంత మామిడి చెట్లు కాయలు అంత కాయలేదు. అదిగో అక్కడ టెంకాయ చెట్లు, ఒకటి చనిపోయింది కూడా. ఇదిగో గడ్డి, నీళ్లు లేక అంతా ఎండిపోయింది. సమ్మర్ కాబట్టి ఇక వర్షంతోనే ఆధారపడే ఇక్కడిని సాగిస్తున్నాము. ఇప్పుడు వర్షాలు లేవు కాబట్టి అంతా ఇలా ఎండిపోయింది. ఆల్మోస్ట్ ఫైనల్గా బావి దగ్గరికి వచ్చేసామండి. అక్కడ మామిడి చెట్లు కొన్ని మామిడికాయలు కనిపిస్తున్నాయి. ఇవి ఆల్రెడీ పెరికేశారు, బాగా మాగిపోయినాయి అనేసి. ఇంక ఇక్కడ చుట్టుపక్కల చూస్తే ఇక్కడ పచ్చగా కనిపించే చెట్లన్నీ ఆల్మోస్ట్ వేప చెట్లు అనమాట. ఇంకా మిగతా చెట్లు అయితే అంతగా ఇంకా ఎగురు రాలేదు ఇప్పుడే. అక్కడ చూడండి, అది మామిడికాయలు కొన్ని కొన్ని కనిపిస్తున్నాయి. ఇక్కడ ఈ పెద్ద చెట్లు అటు ఆల్రెడీ పెరికేసినారు, ఎక్కడ ఒక్కొక్కటి ఉన్నాయి. ఇంకా ఇప్పుడు మీకు ఒకటి చూపిస్తాను. ఇలా దారిలో వెళ్తుంటే ఇక్కడ ఒక పుట్ట కనిపిస్తుంది. ఇది కొంచెం కొంచెం చీలిపోయింది. ఇదిగో చూడండి. ఇలా పుట్టల దగ్గరికి వెళ్ళేటప్పుడు మీరు ఇలా మొబైల్ పెట్టి ఇట్లా చూడకండి. ఇన్ కేసు సడన్గా పాము వచ్చేసినా వచ్చేయచ్చు. చాలా జాగ్రత్తగా వ్యవహరించి అక్కడి నుంచి ఇలా వెళ్ళిపోవడానికి ప్రయత్నించండి. అదిగోండి మామిడికాయలు ఆల్మోస్ట్ పెద్ద పెద్దగా అవుతున్నాయి. ఎండాకాలం కాబట్టి కొద్దిగా ఎండ బొబ్బలు కూడా వస్తున్నాయి. మనకు మిగిలిన ఏకైక టెంకాయ చెట్టు అది, కాయలేమో కాస్తుంది. ఇప్పుడు నీళ్ళు లేవు కాబట్టి అంతగా కాయలేదు. అక్కడ చిన్న టెంకాయ చెట్టు ఉంది, కనిపిస్తుందో లేదో, ఎండ అయితే భయంకరంగా వస్తుంది. ఓకే, నేను అలా వెళ్ళి అక్కడ బావి ఉందనమాట, అక్కడికి వెళ్ళి చూపిస్తాను. ఇంకా ఇలా బావి కాడికి వచ్చుంటే ఇట్లా కోతులు వచ్చేస్తున్నాయి ఇక్కడ మామిడి చెట్ల దగ్గరికి. ఏ చెర్రీ, అట్లా రా నువ్వు. ఏ ఉండరా చెర్రీ, నువ్వు రావద్దు. అదిగో అక్కడ కోతులు. చర్య అటు నుంచి వస్తున్నాడు. చర్యని చూసి అవి భయపడి పడిపోతున్నాయి. ఇంకాసేపు ఉంటాయి. ఇక్కడ మామిడి చెట్లు ఉన్నాయి, మామిడికాయలు తినేంటాయి వచ్చి. మళ్ళీ అట్లా బాయికాడికి పోతా ఉన్నాయి. అదిగో అక్కడ మా డాడీ వస్తున్నాడు. మా డాడీని చూస్తే పరిగెత్తాయి అట్లే. ఫైనల్గా బావి దగ్గరికి వచ్చేసాం, కోతలు తరిమేసాం. ఇదే మన చిన్న టెంకాయ చెట్టు, అట్టి చెట్టు, జామ చెట్టు, మామిడి చెట్టు, గడ్డి ఎండిపోయింది నీళ్ళు లేక. ఇక్కడ వేటకి సిద్ధంగా ఉన్నారు మన వేటగాళ్ళు. ఇదిగో ఇదే అండి మన బావి. ఇందులోనే మనం చేపలు పెట్టేది ఇప్పుడు. హాయ్ ఫ్రెండ్స్ అనండి. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ చెర్రీ. ఇప్పుడు మోటార్ కీస్ ఓపెన్ చేశాడు, ఓపెన్ చేస్తున్నాడు మోటార్. వదులుతాండా చూడండి, పెద్దప్ప మోటార్ వదిలేదానికి సిద్ధం చేస్తున్నాడు. అక్కడ మా ఆయన మంజు ఉన్నారు. మా ఆయన ప్యాంట్ కింద చూసుకుంటున్నాడు. మళ్ళీ జూమ్ చేస్తాను. మా పెద్దప్ప సిద్ధంగా ఉన్నాడు. ఇప్పుడు అక్కడ చూడండి, అక్కడ చెప్పు, అక్కడ నీళ్ళు దుంగుతున్నాయి. అక్కడి నుంచి ఇక్కడికి వస్తాయి, కొంచెం పారుతుంది. వాళ్ళకి నీళ్ళు, వాళ్ళకి చెట్లకి నీళ్ళు వదులుతున్నారు. గబ్బు నీళ్ళు వస్తున్నాయి, గబ్బు నీళ్ళు.
ఆల్ దట్టి వాటర్. యా, ఇప్పుడు మన చెర్రీని చూపిస్తాను. చెర్రీ మంచిగా క్యాప్ పెట్టుకొని దానిపైన బకెట్ పెట్టుకున్నాడు. యా, ఇప్పుడే మోటార్ వదిలేమండి. కొన్ని నీళ్ళు ఉన్నాయి బావిలో. ఇక్కడ ఇది ఎయిర్ వాల్ అంటే లాంగ్ డిస్టెన్స్ నీళ్ళు పోవాలంటే కొంచెం ఆ పైప్లో ఎయిర్ ఉంటుంది కదా, అది అలానే వెళ్ళిందనుకో పైపులు బ్లాస్ట్ అయిపోతాయి, అంటే ఎక్కడో ఒక చోట పగుళ్ళు వచ్చేస్తాయి. అందువల్ల ఇలా ఎయిర్ వాల్ పెడితే ఎయిర్ అనేది ఇక్కడ రిలీజ్ అయిపోతుంది, మళ్ళీ వాటర్ మాత్రమే వెళ్తూ ఉంటాయి. ఎప్పుడైతే లాంగ్ డిస్టెన్స్ వాటర్ రన్ చేయాలో అప్పుడు మాత్రమే అది యూజ్ అవుతుంది అనమాట. ఇక మా అన్న మా డాడీ వాళ్ళు అక్కడ బావి దగ్గర ఉన్నారు. ఇక్కడ నేను నీళ్ళు ఇట్లా వదిలింటే ఎక్కడికి వస్తున్నాయి నీళ్ళు అని చూసేదానికి వచ్చాను అనమాట. ఇదిగో నీళ్ళు, చాలా రోజుల తర్వాత నీళ్ళు వదులుతున్నాము. ఇంకా బావి అంతా ఖాళీ చేసేయాలి కాబట్టి అంతా వదులుతున్నాము. చూడండి ఎంతలా వస్తున్నాయి నీళ్ళు. ఆ మోటార్ అయితే చాలా పవర్ఫుల్ అనమాట, ఫుల్గా నీళ్ళు వస్తూ ఉంటాయి. ఇంకా ఇలా నీళ్ళు వెళ్తూ ఉన్నాయి. అక్కడ మన చెర్రీ ఉన్నాడు. మోటార్ ఆఫ్ చేయాలంట, ఎందుకంటే మోటార్ కిందకి దించాలి కాబట్టి. ఇక వెళ్ళి అక్కడ పనులు చూద్దాం. ఆ ఫుట్బాల్ పోయేంత వరకు ఇంకేం చేయలేం. వస్తా ఉండే ఏడే ఉంటాలే. చెర్రీ, షో యువర్ ఫేస్. చెర్రీ నిరాశతో బాధపడుతుంటాడు చేపలు లేవని. హంటింగ్ ఫర్ ఫిషెస్. చెర్రీ కప్పలు ఉన్నాయి తప్ప చేపలు లేవు ఒకటి కూడా. ఫైనల్గా ఒక చేప ఉందని కన్ఫర్మ్ అయింది. ఎంత ఉంటుందన్న? 1/2 kg ఉంటుందా? వచ్చింది. పట్టుక వచ్చా. కిరీట్ ఎత్తుకో. వచ్చింది. ఒక చేపతో అందరికి ఉత్సాహం వచ్చింది. ఈ పక్క ఇప్పుడు డాడీ కళ్ళు ఉంది. కప్ప అదే. లేదన్న పక్కకి వెళ్ళిపోయినట్లుంది. ఎత్తు వెయ్యి. ఆ మోటార్ కల్లా ఆడన్నా రాయి కప్పకని ఒకటే ఆడుంది మోటార్ వెనకాల కల్లా. ఆడ బోడికాడ ఈడ కప్పకని. ఎంత ఉన్నాయి చూడు, ఒకటి 1/2 kg ఉంటాయి అవి కప్పల్లో. అన్న బోర పక్కలేదు సార్ నెత్తే చచ్చిపోతాయి పాపం. ఏడవయ్యా చేప డాడీ. ఆ చేప అదే అది నువ్వు ఒక చేప ఉందన్న కనుక ఫైనల్గా. నువ్వు వచ్చినావు చాక్దాం. నేను వచ్చేదా? కొనుక్కొని వచ్చింది. దొరకదు. ఫైనల్గా చేపల వేట అయిపోయింది. మొత్తానికి ఒక చేప దొరికింది. ఇంటికి వెళ్ళి చూపిస్తా అదే ఎంత చేప. ఒక చేప. ఫైనల్గా ఫిషింగ్ అయిపోయింది. ఈ చేపే ఒక్క చేప. క్లియర్గా చూపిస్తా ఎండలో పెట్టి. దై ఎగరద్దు, వెయిట్. దీన్నే కొరవేను అంటారు, కొరమీను. ఒక 750 grams, 1 kg అలా ఉంటుంది. కేజీ ఉండదు, కేజీకి తక్కువగా ఉంటుంది. ఒకటే ఒక చేప ఉంది. యాక్చువల్గా బావిలో చాలా చేపలు వదిలినాము, ఇలాంటి కొరవైన పిల్లలు. ఇంకా
సారీ కొరమేను, ఇంకోటి మారవ మిసాలు ఉంటాయి రెండు. మారవ పిల్లలు, కొడదలు అన్నీ వదిలినాం. ఫైనల్గా ఇది ఒకటి మిగిలింది. ఇదండి మా ఫిషింగ్. ఫైనల్గా హట్ కానికుండా ఒక చేపడినా దొరికింది. ఇది ఎగురుతుంది అనుకుంటా. యాక్టివ్గా ఉంది, ఫుల్ యాక్టివ్గా. ఎగిరి దూకైనా దూకేయచ్చు. Hey. 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 Hey.